ఇక రెండవ అవతారం కూర్మ అవతారం. ఒకానొక సమయంలో దూర్వాస మహర్షి ఇంద్రునికి ఒక పూలమాలను బహుమతిగా ఇచ్చాడు. ఇంద్రుడు దాన్ని తన ఏనుగు ఐరావతం మెడలో వేశాడు. కానీ ఆ ఏనుగు ఆ మాలను కింద పడేసి కాళ్లతో తొక్కేసింది. ఇది చూసిన దూర్వాసుడు తీవ్ర ఆగ్రహానికి గురై దేవతల శక్తులన్నీ క్షీణించిపోతాయని శపించాడు. శాప ప్రభావంతో దేవతలు బలహీనపడ్డారు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని రాక్షసులు వారిపై దాడి చేసి యుద్ధంలో ఓడిపోతున్న దేవతలు భయంతో శ్రీ మహావిష్ణువు శరణలు పట్టుకుంటారు. ప్రభు, మీరు మమ్మల్ని రక్షించకపోతే అధర్మం గెలవడం ఖాయం అని ప్రార్థించారు. అప్పుడు విష్ణువు చిరునవ్వుతో, మీ శక్తిని తిరిగి పొందడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అది సముద్ర మదనం. పాల సముద్రాన్ని చిలికితే దాని నుంచి అమృతం వస్తుంది. ఆ అమృతం మీకు అమరత్వాన్ని, బలాన్ని తెస్తుంది. కానీ ఈ గొప్ప కార్యం మీరు ఒంటరిగా చేయలేరు. దీనికి మీరు రాక్షసుల సహాయం కూడా తీసుకోవాలి అని చెప్పాడు. ఇంద్రుడు రాక్షస రాజైన బలి దగ్గరకు వెళ్ళి, మనం కలిసి సముద్రాన్ని చిలుకుదాం, దాని నుంచి వచ్చే అమృతాన్ని, రత్నాలను సమానంగా పంచుకుందామని ప్రతిపాదించాడు. ఇది సాక్షాత్తు నారాయణుడి ఆదేశమని తెలియగానే బలి ఆ ప్రతిపాదనకు అంగీకరించాడు. మందన పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే సర్పరాజును తాడుగా మార్చారు. దేవతలు, రాక్షసులు చెరువు వైపు నిలబడి సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. కానీ ఆ భారీ మందర పర్వతం పదే పదే సముద్రంలో మునిగిపోసాగింది. అప్పుడు విష్ణువు స్వయంగా కూర్మ అవతారం అంటే తాబేలు రూపాన్ని ధరించాడు. ఆయన పాల సముద్రం లోతుల్లోకి వెళ్ళి తన విశాలమైన వీపుపై ఆ పర్వతాన్ని నిలిపాడు. దాంతో మదనం సజావుగా సాగింది. సముద్ర మదనం జరుగుతుండగా కామధేనువు, ఐరావతం, లక్ష్మీదేవి వంటి ఎన్నో అద్భుతమైన రత్నాలు, దివ్య వస్తువులు ఉద్భవించాయి. కానీ దాంతోపాటు భయంకరమైన విషం కూడా పుట్టింది. దాన్ని చూసి అందరూ భయపడ్డారు. అప్పుడు పరమశివుడు కరుణతో ఆ విషాన్ని తన కంఠంలో నిలుపుకొని నీలకంఠుడయ్యాడు. చివరికి ధన్వంతరి అమృత కలశంతో ప్రత్యక్షమయ్యాడు. రాక్షసులు దాన్ని లాక్కోవడానికి ప్రయత్నించారు. కానీ విష్ణువు మోహిని అనే అందమైన స్త్రీ రూపం ధరించి అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచాడు. ఈ విధంగా దేవతలు తిరిగి తమ శక్తిని పొందారు మరియు ధర్మం రక్షించబడింది.